నా ఏం పేరేనా? అశోక్ సార్. ఎట్లా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్ కంపల్సరీ డీకే అరుణమ్మ. ఎందుకంటే డీకే అరుణ? కంపల్సరీ నరేంద్ర మోడీ. నరేంద్ర మోదీ వాళ్ళు. ఓకే. కంపల్సరీ. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, ఏ ఎఫెక్ట్ ఉండదు అంటారా? ఇది ఉండదు సార్, వాళ్ళది వాళ్ళకే మనది మనకి అంతే అంటారు. అంతే. ఓకే. కంపల్సరీ. బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ ఏం లేదు సార్, బీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది ఉండదు అంటారు. ఓకే. కంపల్సరీ. సో నమ్మకం ఉందా డీకే అరుణ గారు? కంపల్సరీ 100% సార్. ఓకే. నమ్మకం ఉంది. ఓకే. ఇంతకుముందు ఏమైనా చేశారు ఇక్కడ? అంతే. ఇంకా అంటే మంచిగానే వస్తున్నాయి ఇక్కడ. ఓకే. ఇప్పుడు పార్టీ చేంజ్ అయింది, ఆయన ఆమె గట్టి నాయకురాలి, కంపల్సరీ ఆమె గెలుస్తారు. ఓకే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు చెప్పింది కదా, 6 గ్యారెంటీలు ఏమన్నా ఇంప్లిమెంట్ జరిగినాయా? ఏం జరిగినాయి సార్, అసలు రైతు బంధు వేస్తా అన్నారు, అది ఇప్పటి వరకు రాలే. 5 ఎకరాల లోపు అన్నారు, 5 ఎకరాల వరకు రాలే. 2 ఎకరాల వరకు కూడా కొందరికి వచ్చినా కొందరు రాలే. ఆ దాంట్లో ఏమీ లేదు. ఇంకా ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు, అందులో ఇసుక ఫ్రీ అంటున్నారు, అదే అంటున్నారు. కాకపోతే ఇప్పటి వరకు ఇంకా మనకు వస్తే తెలుస్తుంది, మా ఊరు వరకు, పల్లెటూరు వరకు వస్తే తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే ఊర్ల వరకు అయితే రాలేదు, మా చిన్న పల్లెటూరులో. ఓకే. అంతే. సో అంటే ఫ్యూచర్లో చేస్తారని నమ్మకం మీకు కలుగుతుందా? లేదు సార్, ఇప్పటి వరకు ఉండేది కొన్నానా, ఇంకా లేదు. ఇంకా దాని గురించి ఇంకా మాట్లాడడం ఇంకా వేస్ట్. అంతే. మోడీ ఎందుకని సార్? ఎందుకని మోడీ అంటున్నారు? హిందుత్వమే కాదు కానీ దేశం సురక్షితంగా అన్ని విధాలుగా అన్ని దాంట్లో ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి మోడీ ప్రధాని కావాలని ఇప్పుడు అంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ పార్టీ ఎఫెక్ట్లు ఏమి ఉండవంటారు ఇక్కడ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను నేనైతే. ఓకే. ఉండకపోవచ్చు. మోడీ ప్రధాని ఇప్పుడంటే మోడీ వల్ల గెలుస్తారని అంటున్నారు. డీకే అరుణమ్మ గారు పోటీ చేయబోతున్నారు ఇక్కడ. ఆమె గెలిస్తే కనుక అందుబాటులో ఉంటారు కానీ పని చేస్తారని, మోడీ ఆశయాలను నెరవేరుస్తారని నమ్మకం మీకు ఆమె మీద ఉందా? ఇప్పుడు నాకు తెలిసి మోడీ చరిష్మా నడుస్తుంది, ఎవరికి ఇచ్చిన టికెట్ గెలిచే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి అనుకుంటున్నాను నేనైతే. ఓకే. మీరు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. ఎట్లా ఉండబోతున్నారు ఎలక్షన్? ఇక్కడ ఎలక్షన్ ఉంటుంది, ఇక్కడ బాగానే గట్టి పోటీ ఉంటుంది, అంత మామూలుగా ఏం లేదు. ఓకే. ఇక్కడ వ్యక్తి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వంశీచంద్ర రెడ్డి చాలా మంచి హార్డ్ వర్కరు. మోదీ అవ్వ ఉంది 100% ఉంది, కాదంటలేము. మోడీ అవ్వ నుంచే మనం గెలవాలి తప్ప కానీ ఆమె చరిమిస్తున్నట్టు గెలవాలి, మోడీ చరిమిస్తున్నట్టు గెలవచ్చు. కాకపోతే ఇక్కడైతే వంశీచంద్ర రెడ్డి చాలా హార్డ్ వర్కరు, మంచి పని చేస్తాడు. ఆయన పనిచేసే లాయకత్వాలు ఉన్నాయి కాబట్టి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటే? నీళ్ళు బీఆర్ఎస్ ఏం లేదు ఇక్కడ, జీరో. బీఆర్ఎస్ పార్టీ అయితే ఈ ఎన్నికలు ఏముండదు, బీఆర్ఎస్ జీరో. కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుంది, ఇద్దరి మధ్యన పోటీ ఉంటుంది. ఏ క్యాండిడేట్ నిలబెట్టినా బీజేపీకి గుడ్డిగా వేస్తారు ఓకే. అంతే. ఎందుకని మోడీ అని అనుకుంటున్నారు? మోడీ అంటే దేశం మంచిగా ఉంది, ఇప్పుడు 10 years మంచి పరిపాలించింది, ఏమి ఇది లేదు. బయటి దేశాలు కూడా ఏం మన మీద ఎఫెక్ట్ పడకుండా ఇది చేయకుండా ఉంది కాబట్టి దానివలన ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ ఇద్దరి మధ్యనే పోటీ. లోకల్ నాయకుల పరంగా చూస్తే ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్? నాయకుల పరంగా అంటే ఆమె డీ కన్నా ఇంకా మోడీకి వెళ్ళే ఇంకా ఖచ్చితంగా గెలుస్తాం. నా పేరు శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? వర్క్ మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, పార్లమెంట్ మామూలు సంబంధించి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుంది? ఇక్కడ లోకల్ అరుణమ్మ గారే గెలుస్తారు. గెలుస్తారు. ఎందుకని ఆమె గెలవాలి? ఆమె ఎందుకంటే మనకి బీజేపీ రావడం వల్ల బాగుంటాయి కాబట్టి మనకి బాగుంటుంది. అంటే అందుబాటులో ఉంటారని నమ్మకం ఉందా? పని చేస్తారు. ఓకే. మంచి పని చేస్తారు అరుణమ్మ గారు, మంచి. సరే, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఏమైనా వచ్చినాయి మీకు? ఇంకా రాలేదు కదా. ఓకే. రాలేదు. పెట్టుకున్నారా మీరు? అప్లై చేసుకున్నారా? పెట్టుకున్నాం కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. ఈ ఎలక్షన్లు అయిపోయినాక చేస్తామని చెప్తున్నారు. ఓకే. మళ్ళీ ఎంతవరకు చేస్తారో తెలియదు. నమ్మకం ఉందా? అవుతుందని నమ్మకం ఏం చెప్పలేము, వాళ్ళకే తెలియాలి. ఓకే. మేము రైతులం కదా, మాకు ముఖ్యం కదా అది. అదే రైతులకు సంబంధించి ఇప్పుడు ఏమంటారు, రుణమాఫీ అన్నారు, రైతు బంధు అన్నారు, అట్లాంటివి ఏమన్నా పడ్డాయా? ఏం పడలేదు ఇంకా. పడలేదు రైతు బంధు. నమస్తే అండి, ఏం పేరు? భాస్కర్ సార్ పేరు. మరి ఇప్పుడు మహబూబ్ నగర్ సంబంధించి ఎంపీ ఎలక్షన్లో ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందంటే మీరు? మోస్ట్ పవర్ఫుల్ డీకే అరుణ గారు గెలిచే అవకాశం ఉంది సార్. ఎందుకు అని అంటే ఆమె చేసినటువంటి సేవలు గద్వాలకు చాలా మంచి వ్యక్తిగా, తను పేరున్నటువంటి వ్యక్తిగా, మనస్తున్నటువంటి వ్యక్తిగా, ప్రజల యొక్క అభిమానాన్ని గెలుచుకున్నటువంటి వ్యక్తిగా గద్వాలకు చాలా చేసింది. సో అదేవిధంగా కూడా మళ్ళీ మహబూబ్నగర్లో కూడా ఎంపీగా గెలిస్తే కూడా మహబూబ్నగర్ ప్రజలతో పాటు నారాయణపేట ప్రజలకు కూడా తను చేయగలనటువంటి ఒక నమ్మకము ఆమె లోపల ఉంది అన్నమాట. ఆమె లోపలని కాదు, యావత్ ప్రజలందరూ కూడా ఆమె గెలుపును ఆకాంక్షిస్తున్నారు, గెలవాలని కూడా కోరుకుంటున్నారు. కానీ మోస్ట్ పవర్ఫుల్గా ఉన్నటువంటి తీసుకుంటే డీకే అరుణ గారికి ఉంది.
సో ఎందుకంటే తను ఒక సంస్థానాన్ని అప్పట్లో అరుంధతి ఎలాగా చేసిందో ఆ విధంగా ఆ అమ్మగారు కూడా చేస్తారు.